పింఛన్ మా గ్రామాల్లో ఇప్పించాలి, స్కూల్కు కాంపౌండ్ కట్టించాలి, ఊర్లో గ్రామ పంచాయతీ నిర్మాణం పూర్తి కాలే, స్కూల్ వంటగదిని గ్రామ పంచాయతీకి వాడుకుంటున్నారు. ఊరు మొత్తంకి ఒకటి ట్రాన్స్ఫారం ఉంది, ఇంకో 25 ట్రాన్స్ఫారం కావాలి. స్కూలులో ఒక ఉపాధ్యాయుడు లేడు, ఈ ఉపాధ్యాయుడు కావాలి. ఇప్పటిదాకా అంగన్వాడీ భవనం లేదు, ప్రాథమిక పాఠశాల లేదు, అంగన్వాడీ చెప్తున్నారు. అంగన్వాడీ భవనం కావాలి, శ్మశాన వాటిక ప్రహరీ కూడా కావాలి. గ్రామంలో రోడ్లు ఊడవడం లేదు, చెత్త ట్రాక్టర్ తిరగడం లేదు. సిబ్బంది కూడా ఇద్దరితో ఒకరు మాత్రం పనిచేస్తున్నారు. ఆంజనేయ స్వామి దగ్గర ఒక బోరు వేయించాలి. పార్కు ప్రకృతి వనంలో చెట్ల నీళ్ళు పడుతున్నాయి, చెట్లు ఎండిపోతున్నాయి. ఇవేనాపా కృష్ణుడా? ఇంకేమైనా ఉన్నాయా? ఊరు చిన్నది కానీ సమస్యలు మాత్రం నిండైపోయాయి. ఊర్లో బొడ్రా ఎంత ముఖ్యమో, ఈ ఊర్లో ఊరు పుట్టిన కాడ నుంచి కూలినాలు బంద్ చేసి ఒక దినం పనిపాటు ఇడిచిపెట్టి సైకిల్ మోటార్లో ఆటోల్లో ట్రాక్టర్లో అడుక్కొని పోయి జగ్లేరు కాడ పోయి బియ్యం వేసుకొచ్చుకుంటుండ్రి. ఎవరికి రాలే ఆలోచన. కానీ ఈ ఊరిలో కూలిగిరి బంద్ చేయకుండా ఇబ్బందులు పడకుండా ఆడిని బియ్యం మోసుకురావద్దని మీ ఊర్లోనే బియ్యం కోపం ఏర్పాటు చేసినాం. అవునా కదక్క? ఇది తెలియాలి. ఎందుకంటే ఊళ్ళల్లో పెద్ద పెద్ద లీడర్లు ఉంటారు కానీ పని మాత్రం గీడికే ఉండదు. పింఛన్ కూడా ఈడే ఇస్తారక్క. అవ్వా ఎవరు ఎక్కడ పోవాల్సిన అవసరం లేదు, పింఛన్ ఈడికే వస్తుంది. అదే మాదిరిగా మీకు కావాల్సినటువంటి ఏవైతే కోరినాడో తమ్ముడు 100% ఈరోజే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి మాట్లాడి ఈ ఊర్లో పవర్ ప్రాబ్లం ఉంది కాబట్టి ఇంకొక 25 ట్రాన్స్ఫార్మర్ని అలాట్మెంట్ కూడా చేపిస్తాను, మీకు మాట ఇస్తా ఉన్నా. ఈ ట్రాన్స్ఫార్మర్ ఒకటే కాదు, ఈ ఊర్లో స్కూల్ ఉందావా, స్కూల్ పిల్లలు ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ ఊర్లో స్కూల్ చెప్పడానికి టీచర్ని కూడా ఇప్పుడే మాట్లాడు వెంకటేష్ ఎంఈఓకి మాట్లాడి ఇప్పుడే మాట్లాడి అలాట్మెంట్ చేపించే పని చేస్తావా? ఇంకొకటి ఒక బోరు కావాలంటున్నారు కదా, ఒక బోరు కూడా హనుమంతుని గుడికాడ వేపించమంటున్నారు. అది తానికి నీళ్ళకే గుడికే ఇగో ఇది పెట్టుకో వెంకటేష్, దీంట్లో నేను గ్రీన్ రికార్డ్ చేస్తా, దాని మీద కాన్సన్ట్రేషన్ చేయి. కార్డులు వస్తాయి కదా, అన్నీ కూడా సార్ అండి అక్కడ